హాయ్ హలో నా పేరు హరీష్. రేవ్ పార్టీ ఈ మధ్య సోషల్ మీడియాలో కుదిపిస్తున్న వార్త. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీ తారాల పేర్లు బయటకు రావడంతో హాట్ టాపిక్గా మారింది. దీంతో అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, పోలీసులు రేవ్ పార్టీలపై ఎందుకు రేడ్ చేస్తుంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవ్ పార్టీ ఎక్కడ పుట్టింది? రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950 సమయంలో ఇంగ్లాండ్లో మొదలైంది. మెల్లిమెల్లిగా ఇది ప్రపంచానికి పాకింది. ఇండియాలోకి ఈ కల్చర్ కాస్త ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు అది ప్రతి చోటుకి పాకింది. గోవా వంటి పర్యాటక ప్రాంతంలో మొదటగా రేవ్ పార్టీలు జరుగుతుండేవి, కానీ ఇప్పుడు అది ప్రతి నగరానికి పాకాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ నగరాలలో ఈ రేవ్ పార్టీలు పరిపాటిగా మారాయి. అయితే ఈ రేవ్ పార్టీ అని వినడమే తప్ప చాలామందికి ఇందులో ఏం జరుగుతుందో తెలియదు. దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, ఇది చట్ట విరుద్ధమా, ఇందులో పాల్గొనడం నేరమా, ఈ కల్చర్ ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఒక అప్పటి ఇండియా వేరు, ఇప్పుడున్న ఇండియా వేరు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ఈ దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయింది. దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి, కాబట్టి కల్చర్లో కూడా తేడా వచ్చేసింది. ఇలా కాలంతో పాటు యువత బిహేవియర్ కూడా మారు వస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ కల్చర్కు అలవాటు పడ్డ యువత మరింత ఎంజాయ్ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ పార్టీ రేవ్ పార్టీలు. నేటి టెక్నాలజీ యుగంలో ప్రపంచమే ఓ క్రమంగా మారిపోయింది. దీంతో ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసము భారత్ నుండి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అలాగే కేవలం ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు విహారయాత్రకు వెళ్ళేవారు కూడా పెరిగిపోయారు. దీంతో పాశ్చాత్య కల్చర్ మన దేశంలోకి ఎంటర్ అయింది. విదేశాల్లో, మరీ ముఖ్యంగా బ్రిటన్, అమెరికా వంటి అడ్వాన్స్డ్ కల్చర్ కలిగిన దేశాల్లో భారతీయులు ఎక్కువ, కాబట్టి అక్కడ కల్చర్ను బాగా వంట పట్టించుకుని స్వదేశానికి వస్తున్నారు. ఇక్కడ వారికి పార్టీ కల్చర్ను పరిచయం చేస్తున్నారు. ఇలాంటిదే రేవ్ పార్టీ. రేవ్ పార్టీ ఏర్పాటు అంతా ఆసమాసి వ్యవహారం కాదు. సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నారంటే మామూలు హంగం ఉండదు. కానీ రేవ్ పార్టీ అలా కాదు. సినీ తారాలు, ఇతర ప్రముఖులు పాల్గొన్న అంత గోప్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ జరిగే పద్ధతి అలాంటిది కాబట్టి. రేవ్ పార్టీల్లో బడాబాబుల పిల్లలకి ఎంట్రీ. వారికి ఆకర్షించేందుకు సినీ తారాలను రంగంలోకి దింపుతారు నిర్వాహకులు. అంతేకాదు, మద్యంతో పాటు డ్రగ్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే అమ్మాయిలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా విచ్చలవిడితనానికి నిలువెత్తు రూపమే ఈ రేవ్ పార్టీలు. ఈ పార్టీలు జరుపుకునే విధానం కాస్త వైల్డ్ బిహేవియర్తో చేసుకుంటారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. రేవ్ అన్న పదం జమైకా భాష నుండి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్తో ఈ పార్టీలలో యువకులు ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ను కూడా తీసుకుంటూ చీకట్లో లేజర్ లైట్ల వెలుగుల్లో మ్యూజిక్ను ప్లే చేస్తుంటే ఒళ్ళు మరిచి వివేకం కోల్పోయి వాయు వర్షాలు లేకుండా డాన్సులు చేస్తుంటారు. వీరు అన్నీ మరిచి చిందులు వేయడానికి రేవ్ పార్టీల్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అందువల్లే యువత చాలా ఈజీగా ఈ రేవ్ పార్టీలకు అలవాటు పడుతున్నారు. సినిమా వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి గోప్యత చాలా ముఖ్యం. అందువల్లే బాగా తెలిసిన వారు, డబ్బున్న వారికి ఎంట్రీ. నగరాలకు దూరంగా ఉండే ఫార్మ్ హౌస్లు, రిసార్ట్లలో ఈ రేవ్ పార్టీలు జరుగుతుంటాయి. ఇక మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తుంటారు. పార్టీల్లో పాల్గొనే యువకులు ఏం చేసినా అడిగేవారు ఉండరు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే శృంగార కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులను కూడా కేటాయిస్తారంట. ఇలా మత్తులు ఎంజాయ్ చేయడమే రేవ్ పార్టీ అంటే. ఇలా ఓ రోజంతా లేకపోతే 2-3 రోజులు ఎంజాయ్ చేసేలా రేవ్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఒక్కసారి రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే చాలు, బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ముందుగానే తీసుకుంటారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా పనిచేయవు. ఇలా ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసా నిర్వాహకులు ఇస్తారు. కాబట్టి రేవ్ పార్టీల్లో యువత రెచ్చిపోతుంటారు. రోజు రోజుకు యువతలో ఇలాంటి పార్టీలపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి బెంగళూరు మాదిరిగా రేవ్ పార్టీలు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధమా? సాధారణంగా పార్టీలు జరుపుకోవడం వేరు, రేవ్ పార్టీలు వేరు. మద్యంతో కూడిన పార్టీలు, రిసార్ట్లు, ఫార్మ్ హౌస్లలో జరిగే పార్టీలకు పోలీసులు అనుమతి తప్పనిసరి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా పార్టీ జరిగితే ఓకే, కానీ డ్రగ్స్, అమ్మాయిలు ఎంటర్ అయితేనే ఆ పార్టీ కాస్త చట్ట విరుద్ధంగా మారుతుంది. రేవ్ పార్టీల్లో డ్రగ్స్, అమ్మాయిలు కామన్ కాబట్టి చట్ట విరుద్ధమే. ఇలాంటి పార్టీలపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తుంటారు. అలాగే పార్టీల్లో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ణయించేందుకు టెస్టులు కూడా చేస్తుంటారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అశ్లీల కార్యకలాపాలకు రేవ్ పార్టీలు అడ్డగా మారాయి. స్వయంగా నిర్వాహకులే అమ్మాయిలను సరఫరా చేస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి. కాబట్టి ఇలాంటి రేవ్ పార్టీలపై పోలీసులు ఉక్కుపదం మోపుతున్నారు.